ఈరోజు వంకాయ బజ్జీ వేస్తున్నాను నేను. ఇడ్లీ పిండి, గోధుమ నూక, అది ఉప్మా నూక, గోధుమ నూక, వంకాయ ముక్కలు పొడిగ్గా కట్ చేసినవి, సాల్ట్, కారం, కలిపిన పిండి అన్నీ కలిపేసి బజ్జీలు వేసేస్తున్నాను. చూసారా ఎంత గుల్లగా వస్తున్నాయో. వంకాయ ముక్కలు పొడిగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇడ్లీ పిండి, గోధుమ రవ్వ, శనగపిండి అయితే చాలామందికి ఈ మధ్యకాలంలో పడట్లేదు. ఎక్కువ ఎక్కడ చూసినా గ్యాస్ట్రిక్లు అయి ఉంటున్నాయి కనుక. చూసారా ఎగుతున్నాయి. ఎంత గుల్లగా వచ్చినాయో బజ్జీ అయితే. బాగుంది చూసారా, చాలా గుల్లగా వచ్చింది. శనగపిండి మీద మినప్పిండి అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా బాగుంది. ఏ టైంలో తిన్నా పెద్దవాళ్ళకి అయితే అరగకపోవడం అన్నది ఉండదు. అదే శనగపిండి అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు అవి ఉంటున్నాయి కనుక మినప్పిండి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి.